హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనిషిని ఆకట్టుకునేది మాట. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని స్పష్టం చేసేది మాట. మనిషిని ఉన్నతమైన స్థాయిలో తీర్చిదిద్దేది మాట. ఈ విధంగా మాట మనిషిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే అదే మాట ఒక తూటలాగా పక్కవారిని గాయపరుస్తుంది. ఆవేశంలో బయటకు వచ్చే మాట ఆయుధం కన్నా పదునైనది. అందుకే కోపం, ఆవేశం ఉన్నప్పుడు మౌనంగా ఉండడమే ఉత్తమమైన పని. చాలామంది కూడా కొన్నిసార్లు ఎంతో ఆత్మీయులు, మరెంతో కావలసిన వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న తగాదా వచ్చినప్పుడు ఆవేశంలో ఏదో ఒకటి అనేస్తారు. ఆవేశం కాస్త చల్లారాక తాము ఏమి మాట్లాడామనేది ఒకసారి గుర్తు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎంత తెలివి తక్కువ పని చేశామో అని. కానీ అప్పుడు ఆ తప్పును మరలా తిరిగి ఒప్పుకున్నా కానీ అవతల మనిషి మనసుకు అయిన గాయం అంత తొందరగా మానదు. బహుశా కొంతమందిని ఆ మాటల తాలూకా గుర్తులు జీవితాంతం వెంటాడి మీకు దూరం అయ్యేలా నిర్ణయం తీసుకునే అవకాశాలు తెస్తాయి కూడా. మాట మనిషికి ఆభరణం. నిజంగా నిజమే. మనిషి మాట్లాడే మాట ఆ మనిషి ఏంటి అనేది తెలుపుతుంది. ఆవేశం, కోపం, అసహనం, చిరాకు ఇలాంటివన్నీ దరిదాపులకు రానివ్వకుండా మాట్లాడగలగడం కొందరికే సాధ్యమని అనుకుంటారు. కానీ ప్రయత్నిస్తే ఎవరైనా వీటిని సాధించగలరు. ఎన్నో కంపెనీలు ఈ రకమైన క్వాలిటీస్ ఉన్న క్యాండిడేట్స్కే ఉద్యోగాలు ఇవ్వడం గమనిస్తూ ఉన్నాం కూడా. మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కేవలం ఉద్యోగ సంస్థలలో పనిచేసే వాళ్ళకు మాత్రమే కాదు, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషి ఉత్తమంగా ఉండేందుకు కూడా అవసరం. మనం ప్రతిరోజు జీవన ప్రయాణంలో ఎన్నో పనుల దృష్ట్యా కొత్త వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు, కొందరిని కాంప్రమైజ్ చేయాల్సి రావచ్చు. అందరి దగ్గర ఒకే విధంగా మాట్లాడలేం కదా. ఆచితూచి అడిగేసేవాడు ఉత్తముడని పెద్దల మాట. కాబట్టి మాట్లాడడం అనేది కూడా ఒక కళ అన్నారు. మాటకు మెరుపులు దిద్దేది మనిషి ముఖంలో సన్నని చిరునవ్వు. నవ్వుతూ పలకరించడం, అవతల వ్యక్తిని పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకోవడమే. అయితే ఇది అన్ని చోట్ల, అన్ని సమయాల్లో పనికిరాదు. కొన్ని సందర్భాలు, సంఘటనలలో అవతలి వ్యక్తి మూడ్ని బట్టి మాట్లాడుతుంటారు. కానీ అది 100% రాంగ్. మన మూడ్, ఇరిటేషన్ని అవతలి వాళ్ళ మీద చూపించకూడదు. మన మాటల్లో వినయం ఉండాలి. ఎదుటివారు చిన్నవాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా గౌరవించి మాట్లాడాలి. పిచ్చి పిచ్చిగా దిక్కులు చూస్తూ గట్టిగా నవ్వుతూ ఎప్పుడూ మాట్లాడకూడదు. సన్నని చిరునవ్వుతో మాట్లాడేటప్పుడు విషయాన్ని వీలైనంత వరకు సాగదీయకుండా తొందరగా ముగించాలి. ముఖ్యంగా కొత్త వాళ్ళ దగ్గర ఎప్పుడూ పిచ్చిపాటి కబుర్లు చెప్పకూడదు. మరొకరిని తక్కువ చేసి మాట్లాడడం ఎంత తప్పో అనవసరంగా పని కట్టుకొని పొగడడం కూడా అంతే తప్పు. పార్టీలలో తింటూ, తాగుతూ మాట్లాడుకోవడం కామన్. అయితే నోట్లో ఏదైనా ఫుడ్ తింటున్నప్పుడు లేదా ఏదైనా తాగుతున్న సమయంలో కూడా మాట్లాడకూడదు. దీనివల్ల నోట్లో లాలాజలం ఎదుటి వారి మీద పడే అవకాశాలు ఉంటాయి. నోరు ఖాళీ అయినప్పుడు మాత్రమే మాట్లాడాలి. అలాగే పూర్తిగా పళ్ళు ఇకిలించి నవ్వుతూ మాట్లాడకూడదు. లైట్గా స్మైల్ ఇస్తూ మాట్లాడాలి. అలాగని మరీ చిన్న గొంతుతో మాట్లాడడం వల్ల ఎదుటివారు కాస్త అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కావచ్చు. కాబట్టి స్పష్టంగా చెప్పాలనుకునే విషయాన్ని చెప్పాలి. హుందాగా, కాన్ఫిడెన్స్గా ఉండాలి. అడ్డదిడ్డంగా వంకర్లు తిరుగుతూ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని మాత్రమే చూస్తూ మాట్లాడాలి. అప్పుడప్పుడు తల అటు ఇటు కదిలించినా పర్లేదు, కానీ అసలుకే దిక్కులు చూస్తూ ఉండకూడదు. అలా చేస్తే ఎదుటి వాళ్ళని అవమానించినట్లు అవుతుంది. ఏది ఏమైనా కానీ మాట్లాడడం అనేది మనిషికి ఒక కళ. దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు నలుగురిని తమ వైపు చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.